సో ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్తే తెలంగాణలో నితిన్ నవీన్ రాష్ట్ర బీజేపీలో మార్పు వస్తుందా? రాష్ట్ర బీజేపీ ఎలా ఉందో అలాగే ఉండాలనుకుంటుందేమో సార్. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో మార్పులు తీసుకొచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ విషయంలో, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉంటుందో అర్థంకంటే వాళ్ళ స్ట్రాటజీ వేరే ఏదైనా ఉందేమో, అంటే వేరే ఎత్తుగడతో వస్తున్నారేమో. ఇప్పుడు మారకూడదని నిర్ణయం తీసుకున్న వాళ్ళని ఎవరు వస్తే మారుస్తారు వాళ్ళు. సో కరెక్ట్ అన్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన తెలంగాణలో జరిగింది. మామూలుగా అయితే దీనికి కొంచెం ప్రాధాన్యత కూడా ఉంది, సిగ్నిఫికెన్స్ ఇస్ దేర్ డెఫినెట్లీ. ఎందుకంటే నితిన్ నబీన్ గారు ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటు బెంగాల్లో ఎలక్షన్ విజయం వచ్చింది. ఆ తర్వాత నిజంగా బెంగాల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చారు. అడపదడప 1-2 ప్లేసెస్కి ఒక రోజుకు వెళ్ళి ఒక ఈవెంట్స్ కోసం అని చెప్పేసి పర్టికులర్లీ ఆ కార్యక్రమాలు ఏవైనా ఉంటే వెళ్ళి రావడం చేశారు. కానీ పర్టికులర్గా ఒక 2-3 రోజులు పర్యటన చేసిన రాష్ట్రాల జాబితా తీస్తే ఫస్ట్ పంజాబ్ వస్తుంది. ఆయన తెలంగాణకు రావడానికి ముందు పంజాబ్కి వెళ్ళారు, 3 రోజుల పర్యటన. ఆ తర్వాత తెలంగాణకు వచ్చారు 3 రోజుల పర్యటన కోసం. అండ్ తెలంగాణ పర్యటనలో అండ్ పంజాబ్ పర్యటనలో ఆయన స్పెసిఫిక్ గా చెప్పాలంటే నితిన్ నబీన్ గారి కొంత స్టైల్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంతకు ముందు వచ్చినటువంటి జాతీయ నాయకులు ఎవరు వచ్చినా, తెలంగాణకు వచ్చిన నాయకులు అందరి స్పీచ్లని మీరు గమనించి చూడండి, నితిన్ నబీన్ స్పీచ్ ని గమనించి చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే జాతీయ రాజకీయాలు, జాతీయ అంశాలని ఎక్కువ ఫోకస్ చేస్తూ తెలంగాణ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. పర్టికులర్లీ చెప్పాలంటే ఎంఐఎంని విమర్శించడమో, కాంగ్రెస్ పార్టీని కొంత విమర్శించడమో, టిఆర్ఎస్ ప్రభుత్వం గురించి కొంత విమర్శ చేయడమో చేస్తారు. కానీ నితిన్ నబీన్ ఇక్కడ ఆయన చేసినటువంటి ప్రసంగంలో, ఆయన బూత్ కార్యకర్తల సమావేశంలో కావచ్చు, అనేక రకాలుగా ఆయన మాట్లాడిన విధానం చూస్తే కనుక స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీ ఎందుకు ఫెయిల్ అవుతోంది, ఎక్కడ మార్చుకోవాలి, ఎలా తెలంగాణలో విజయం సాధించగలదు, ఈ అంశాల చుట్టూ తానే ఆయన ప్రసంగాలు సాగాయి, ఆయన మీటింగ్స్ జరిగాయి. సీనియర్ నాయకులు అందరితోటి కోర్ మీటింగ్ నిర్వహించుకున్నారు. వాళ్ళందరికీ కూడా క్లాస్ స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ అనేక చర్చలు నడుస్తున్నాయి. కానీ నేను ఆ జోలికి వెళ్ళను. వార్నింగ్ ఇచ్చారా, క్లాస్ స్పీకరా, నిజంగానే వాళ్ళతోని ఏదైనా సంప్రదింపులు గట్టిగా జరిపారా, మీరు ఇలా చేయకపోతే కుదరదన్నారా, అవన్నిటికంటే కూడా ఆయన ఒక పర్ఫెక్ట్ మెసేజ్ అయితే ఇచ్చారు. నితిన్ నబీన్ ఇచ్చిన మెసేజ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆయన ఇచ్చిన మాటల్లో కూడా, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో చూస్తేనండి, సెప్టెంబర్ 17 గురించి ప్రస్తావన చేస్తూనే, అంటే పటేల్ గారి గురించి మాట్లాడుతూ, పటేల్ గారి సారథ్యంలో తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనమైన సందర్భం, విమోచన జరిగినటువంటి విధానం, వాటి గురించి మాట్లాడుతూనే, అండ్ ఈ రోజున్న కాళేశ్వరము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అమలు చేయని విధానము, అండ్ ఇంకోవైపు కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుంది, వీటన్నిటి గురించి ప్రస్తావన చేస్తూ వచ్చారు. ఒక సీరియస్ మెసేజ్ ఏమి ఇచ్చారంటే కనుక, తెలంగాణలో అంటే బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి అక్కడ విపక్షాలు కనీసం బీజేపీని ప్రచారం చేయడానికి కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతించలేదు. ప్రచారానికి కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాంటి రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగాము. తెలంగాణలో రావడం నిజంగా తెలంగాణలో ప్రజలు స్వాగతిస్తున్నారు, ప్రజలు రావాలని కోరుకుంటున్నారు, నాయకులు కదలట్లేదు అనే మాటనైనా నర్మగర్భంగా మనసులో ఉన్నది ఆయన నేరుగా చెప్పారు. అండ్ ఇంకొకటి, తెలంగాణలో బీజేపీకి చూడండి మీరు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి, 8 మంది ఎంపీలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. కార్పొరేటర్లో 40 మంది దాకా, 40 మందికి పైన గెలిచారు. కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయారు అనుకోండి, బట్ 40 మంది అయితే 47 మంది గెలిచారు కదా కార్పొరేటర్లు. సో రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి నిజంగానే యాక్షన్ ప్లాన్ ఉందా? రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏ యాక్షన్ ప్లాన్ తో వెళ్లాలనుకుంటున్నారు? ఈ చర్చలన్నీ ఉన్నాయి. సో బేసికల్లీ సీనియర్ నాయకులు చూస్తే అందరూ, అంటే ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు మంత్రివర్గంలోకి ఇంకొకరు ఎవరో చేరే అవకాశం కూడా ఉందనే చర్చ కూడా వస్తోంది. సో తెలంగాణకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదా అంటే, ఈవెన్ బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్న టైంలో కూడా ఆల్మోస్ట్ అందరు మంత్రులు వచ్చారు. ఎవ్రీ 2 వీక్స్ ఒక నాయకుడు వచ్చారు. ఆయన అధ్యక్షుడిగా ఉండగా ప్రధానమంత్రి బహిరంగ సభ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పడిస్తే బ్రహ్మాండంగా. అవును, ఎందుకు ప్రతి 2 వారాలకు, కనీసం 2 వారాలకు యావరేజ్ కింద ఒక కేంద్ర నాయకుడు వచ్చేవాడు, జాతీయ నాయకుడు ఒకరు వచ్చేవాడు, ఏదో ఒక మీటింగ్ రూపంలో, ఏదో ఒక దాంట్లో. అంటే ఎప్పుడు అవసరం ఉందన్నా మొత్తం మోహరించారు. సెంట్రల్ బీజేపీ స్టేట్ బీజేపీకి సపోర్ట్ చేయలేదు అనేది లేనే లేదు. చాలా ఎక్కువ సపోర్ట్ చేశారు. ఈవెన్ ఫండ్స్ పరంగా సపోర్ట్ చేశారు, నాయకులు ఎవరైనా తీసుకురావాలంటే సపోర్ట్ చేశారు. ఓన్లీ థింగ్ ఈస్, ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీ, కొంచెం సీరియస్ యాక్టివిటీలోకి తెలంగాణ బీజేపీ వెళ్లే విధంగా నితిన్ నబీన్ గారి పర్యటన సాగిందని నాకు అనిపిస్తుంది. బికాస్ ఆయన పర్యటన తర్వాత నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటే చాలా పాజిటివ్ సంకేతాలు అయితే ఉన్నాయి.
బట్ అఫ్ కోర్స్ మీరు ఇందాక అన్నారు ఎక్కడికి వెళ్తుందండి, ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది అనేది అలాగే ఉంటుందేమో అంటే మనకు వాళ్ళు తెలియదు. నిర్ణయానికి వచ్చేసారు మనం మారకూడదు ఇలాగే ఉందాం అని. అంటప్పుడు ఎంతమంది నితిన్ నవీన్లో చేంజ్ చేస్తారు? ప్రధానమంత్రి వచ్చినా కదలని బీజేపీ, నితిన్ నవీన్ వస్తే కదులుతుందా? అది కూడా కరెక్టే, BJP. అది కూడా కరెక్టే. ఎందుకంటే అట్లీస్ట్ తమిళనాడులో ఒక ప్రయత్నం జరిగింది, ఆయన ఉండగా అన్నామలై ఉండగా, సరే ఆయన వెళ్ళిపోయారు, పార్టీ వేరే వ్యవస్థ ఏదో పెట్టుకుంటున్నారు. అలాంటి ప్రయత్నం కూడా మంచి బలం ఉన్న చోట, ఇక్కడ బలం లేక కాదు, బీజేపీ బలం ఉంది, గ్రాస్ రూట్ లెవెల్ బలం ఉన్న చోట నాయకత్వం ఇలా వ్యవహరించడం ఆంధ్రప్రదేశ్తో వదిలేండి, 30 ఏళ్ళ దాకా ఆలోచించే పరిస్థితి కూడా లేదు అక్కడ. నితిన్ నవీన్ ఒక మాట అన్నారు మొన్న, ఆయన మీరు అన్న దానికి దగ్గరలోనే ఉంది యాక్చువల్లీ. ఆయన అన్న మాట ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బిల్డ్ చేసింది బీజేపీ, కానీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది అసలు యాక్చువల్లీ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకతను బిల్డ్ చేసింది అండ్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను బిల్డ్ చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీ తన్నుకుపోయింది అనే విధంగా ఆయన మాట్లాడారు. లిటరల్ అదే జరిగింది కదా, లిటరల్ అదే జరిగింది. కాకపోతే దీంట్లో మరి కేంద్ర నాయకత్వం పాత్ర లేదా? వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకు అంటే లాస్ట్ మూమెంట్ లో అధ్యక్ష మార్పు చేశారని అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు అధ్యక్ష మార్పు చేశారో ఒక కమ్యూనికేషన్ లేదు, సరిగ్గా కమ్యూనికేట్ చేసింది లేదు. రెండు పోనీ ఇప్పుడు రామచంద్రరావు గారు అధ్యక్షుడయ్యారు. ఇక్కడ చాలా వర్గ విభేదాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఒకరికొకరికి పడని పరిస్థితులే ఉన్నాయి. అటు సంజయ్ గారు, ఈటల రాజేందర్, లేకపోతే డికే అరుణ, లేకపోతే అటు అరవింద్, లేకపోతే ఒక్కొక్కరు ఒక నాయకుడే, ఒక్కొక్కరు మంచి నాయకులే. మళ్ళీ వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా పనిచేయగలరు, వాళ్ళకున్న సామర్థ్యం చాలా అద్భుతమైంది. కాకపోతే అందరినీ ఒక ఘాటన కట్టగలిగేటువంటి అదేదైతే ఉంటుందో, ఆ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో, ఆ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఎక్కడో మిస్ అవుతోంది. అది ఇప్పుడు రామచంద్రరావు గారు నిజంగా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు, చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు ఆయన ప్రయత్నం బానే ఉంది, కానీ ఎంత మేర ఓట్ల రూపంలోకి మారుతుంది, ఇది క్వశ్చన్. రైట్, థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈ రోజు టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్ విత్ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద ప్రోగ్రామ్.